హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు ఈ రోజుల్లో ఏదైనా ప్రధాన సంఘటన జరిగినప్పుడు ప్రధానమైనటువంటి ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తుంది ఏమిటంటే పలానా వాళ్ళు ఏమంటారో చూద్దాము అని. మరి ఆ పలానా వారు ఎవరు అంటే ఆ రంగంలో నిష్ణాతులైన వ్యక్తులు కాదు. వాళ్ళ ఆ రంగం అంటే ఉదాహరణకు ఎన్నికల గురించి ఫలితం ఎలా ఉండబోతుంది అని గెస్ చేయాలి అంటే ఎన్నికల విధానంలో రాజకీయంలో ఆరితేరినటువంటి వ్యక్తుల ఫలితాలు గెస్ చేసి ఏం చెప్తారని ఎదురు చూడడం ఒక తరహా అయితే, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చెప్పడానికి ఈ మధ్య జ్యోతిష్యులు తెర మీదకి వస్తున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళు ఏదో బోర్డు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ బోర్డు మీద ఈ జాతకం, ఈ గ్రహాలు, ఈ కూటమి, ఆ రాష్ట్ర కూటమి అంటూ రకరకాల జోస్యం చెప్తూ జోస్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా వేణుస్వామి మధ్యకాలంలో ఎక్కడ జరిగినా ఏం జరిగినా కూడా సెలబ్రిటీ విషయంలో, రాజకీయ, సినిమా, క్రీడ, ఇతరత్ర ముఖ్య అంశాల్లో తాను ఏదో విషయ పరిజ్ఞానం ఉన్న మేధావిలా, తనకు సమస్త శాస్త్రాల మీద పట్టున్నటువంటి జ్ఞానిగా అనుకొని ఇతను ఈయన గెలుస్తాడు, అతను ఆయన గెలుస్తాడు, ఇక్కడ గెలుస్తాడని తెలివిగా చెప్తే ప్రయత్నం చేయడం, అది ఫెయిల్ అవ్వడం, ముఖం చాటేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. గతంలో ఉపాసనగా రామ్ చరణ్ కూతురు పాపకు జ్యోతిష్యం చెప్పి ఏ విధంగా విమర్శ పాలయ్యాడో కూడా మనకు తెలుసు. అదేవిధంగా నిన్నటి ప్రపంచ కప్పు గెలుస్తుందని చెప్పి గెలవకపోయడం, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ కొడుతుందని చెప్పడం, ఈ విషయంలో మాత్రం వేణుస్వామి గారు ఒక స్ట్రాటజిక్ ప్లే చేశాడు. కొన్ని ఛానళ్లకు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పడం, కొన్ని ఛానళ్లకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పడం, దీంతో అతను డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడని చెప్పవచ్చు. ఇక్కడ అలా చెప్పడానికి తాను ఏమంటే మళ్ళీ గ్రహాలు మారాయని చెప్తున్నాడు. గ్రహాలు మారడానికి ఏ రోజుకు ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణాన్ని చెప్పక మరి ఎవరు చెప్పమన్నారు ఒక 20 రోజుల ముందు, 3 నెలల ముందు పలానా గెలుస్తుందని. మూడు గంటల ముందో 3 రోజుల ముందో మారే గ్రహాల కొరకు మరి 30 రోజుల ముందు ఎందుకు చెప్పాలి అని కూడా ప్రేక్షకులు అడుగుతూ ఉన్నారు. ఏదైనా సరే ఇప్పుడు సలార్ విషయంలో కూడా వేణుస్వామి ప్రభాస్కు ఇట్టొచ్చే అవకాశాలు లేవు, తాను ఎక్కాల్సిన శిఖరాలన్నీ ఎక్కేశాడు, ఇక దిగుడే ఉంది అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు సలార్ హిట్ అవ్వడంతో వేణుస్వామి, నువ్వు చెప్పిన తప్పు, జ్యోతిష్యాన్ని దయచేసి అపహాస్యం చేయకు, నీకు పరిజ్ఞానం ఉంటే చెప్పు, లేకపోతే జ్యోతిష్యాన్ని గౌరవించు, కానీ జ్యోతిష్యాన్ని అవమానించేలా అవగాహన రాయినటువంటి అన్మెచ్యూరిటీ జాతకాలు చెప్పొద్దు అంటూ ప్రభాస్ అభిమానులు గోల చేస్తున్న విషయం కూడా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఏదేమైనా సరే శాస్త్రం గొప్పదే కావచ్చు, శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే అవగాహన రాహిత్యంగా లేదా తనకు ఇష్టమైనటువంటి భావజాలానికి దగ్గరగా ఎవరో ప్రాపకాన్ని పొందడం కోసం జాతకాలు చెప్పి జాతక శాస్త్రాన్ని, జ్యోతిష్యాన్ని, వేదాలను, ఉపనిషత్తును తక్కువ చేయొద్దని నా రిక్వెస్ట్.